ఫ్రెండ్స్, నేను మీ ఎన్విఆర్ ప్రసాద్. తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్కి రోడ్స్, రైల్వేలు కీలకం కానుందా? అవుననేటటువంటి సమాధానమే నిపుణుల నుంచి వస్తుంది. ఒక 25 ఏళ్ల క్రితం కూకట్పల్లి, మేడ్చల్, ఈసీఐఎల్, పటాన్ చెరువు, డిహెచ్ఈఎల్, కొండాపూర్, ఆరంగర్, రాజేందర్ నగర్ ఇలాంటి ఏరియాలకు వెళ్ళాలంటే ఒక రోజంతా పట్టేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక మినీ నగరాలుగా వ్యాపించాయి. అయితే రోడ్లు ఎంత ప్రాధాన్యత ఉందో ఇటీవల కాలంలో మనకి మెట్రో అనేది అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత కనబడుతూ ఉంది. కారణం, మెట్రోలో ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు కేవలం 1 గంట టైంలో మనం వెళ్ళగలుగుతున్నాం. దీన్ని ఇంకా విస్తరించాలి అనేటటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి. దీంట్లో ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్ వరకు, మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ఇలా మెట్రో లైన్ని పొడిగించాలి అనేటటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా నివాస ప్రాంతాలకి దగ్గరగా ఉండటం వలన ఈ రియల్ ఎస్టేట్ అనేది ఈ ఏరియాల్లో చాలా ప్రస్తుతం అభివృద్ధి చెందింది. ఇంకా ముందు ముందు మంచి అభివృద్ధి అనేది జరుగుతుంది అని చెప్పి రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ద్వారా రానున్న రోజుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఒక అద్భుతమైనటువంటి పొజిషన్లోకి వస్తుంది. దీంట్లో కేవలం మన తెలంగాణనే కాకుండా మనకి పలు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చేటటువంటి పెట్టుబడిదారులకి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.